ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు కనుక మీరు చూడకపోతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. ఎందుకంటే నేను అలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొడండి. రైస్ వాళ్ళు నమస్తే అండి. నా పేరు త్రినాథ్, మీ అందరూ తెలుసు. సో ఈరోజు వచ్చేసి మాకు ఒక ఆఫర్‌ని తీసుకొచ్చాననమాట. వాండా కంపెనీ వారు ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు. సో ఆఫర్ వచ్చేసి ఎక్స్‌చేంజ్ మేళ అండి. సో మీ దగ్గర ఏదైతే పాత మిషన్లు ఉన్నాయో ఆ మిషన్ తీసుకొచ్చి మీరు కొత్త మిషన్ తీసుకోవచ్చు. సో ఈ ఆఫర్ అయితే ఇప్పుడైతే నడుస్తుందండి. ఈ ఆఫర్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మే ఉందో మే లాస్ట్ కల్లా ఎండ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న పాత మిషన్స్ ఏవైతే పక్కన పడేసి ఉంటారో ఆ మిషన్ తెచ్చేసి మీరు కొత్త మిషన్ తీసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆఫర్ ఎప్పుడు తీసుకురావచ్చు అనేది మనం చెప్పలేము. సో 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. మరి ఇలాంటి ఆఫర్ రాదు కాబట్టి మీరు యూజ్ తో పాటు మీరు బయట మార్కెట్‌లో చైనా పవర్ వెయిటర్‌లు ఉంటారు కదా! వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే, సో వాళ్ళు ఏదైనా సరే చైనా మెషిన్‌లో ఏదైనా ఎక్కువ లాభాలుంటాయి. 1+1 లాభాలుంటాయి. ఎవరైనా చైనా అమ్మడానికి ఇష్టపడతారు. వాండా స్టీల్ ఇలాంటి కంపెనీలు అమ్మడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే వాండా స్టీల్ వరకు చూసుకుంటే అందులో ఎక్కువ లాభాలుండవు. అసలు లాభాలుండవు. సో బయట చైనా మార్కెట్‌లో చూసుకుంటే 1+1 లాభాలు. అంటే వాళ్ళు 35,000కి అమ్మితే సగం సగం లాభం వస్తది. సో అంత లాభాలుంటాయి. దీంతో పాటు వారంటీ ఎక్కువ కాలం ఉంటది. వారంటీ అయితే ఒక 6 మంత్స్ వారంటీ ఉంటది. లేకపోతే వితౌట్ వారంటీ ఉంటది. సో దీనివల్ల ఏంటంటే దానివల్ల రిపేర్‌కొచ్చినప్పుడు వాళ్ళు స్పేర్స్ అమ్ముకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ డబ్బులు. అంటే ఇన్‌కమ్ సోర్సెస్ ఎక్కువ కనిపిస్తది కాబట్టి ఎక్కువ చైనా అమ్మడానికి యూజ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటది తప్ప మీకేం బెనిఫిట్ ఉండదు. సో నేనేమంటానంటే మార్కెట్‌లో దొరికే మంచి కంపెనీలు ఏవున్నాయో సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. సో ఇలాంటి మిషన్‌లు కొనడం వల్ల ఏంటంటే మీకు యూజ్ ఉండదు. వాళ్ళకి యూజ్ ఉంటది. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు బాగానే. మీకు టైంకి పని అవ్వదు. దీనివల్ల ఏంటి స్ట్రగులింగ్ మనీ అయిపోతది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి మంచి కంపెనీ తీసుకుంటాం. మాదైతే వాండా కంపెనీ. వాండా కంపెనీ తీసుకోవాలని నేను చెప్పను. సో మీరు సజెషన్ తీసుకొని మంచి కంపెనీ తీసుకోండి. సో ఈ వాండా కంపెనీలో నేను 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఏ మిషన్ ఎలా పనిచేస్తదో, ఎలాగా వాడాలి అనేది కూడా నాకు పూర్తిగా తెలుసు. మెకానిజం కూడా మేమే చేస్తాం కాబట్టి తెలుసు. సో నా ఎక్స్‌పీరియన్స్ నేను ఎన్నో మిషన్‌ల మెకానిక్ చేసినప్పటికి కూడా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే బెస్ట్ కంపెనీ ఏదంటే వాండానే. వాండా తర్వాత కొంచెం స్టిల్ బావుంటది. సో మిగతావన్నీ చెప్పవసరం లేదు. సో నా సజెషన్ ఈ కంపెనీ తీసుకుంటే, ఆ కంపెనీ తీసుకుంటే సజెషన్ ఏం చేయను. సో మీ ఇష్టం. మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి. కానీ బెస్ట్ ఈజ్ వాండా. వాండా తర్వాత స్టిల్ మంచి కంపెనీ తీసుకోండి. మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఏం లేదు. సో మీకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేస్తూ మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. ఏ మెషిన్ తీసుకోవాలి, ఎలా పని చేస్తుంది అనేది కూడా మేము చెప్తాం.